అవెన్యూ ప్లాంటేషన్ లో అనంతపురం జిల్లా అగ్రగామిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఇవాళ జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ వినీత్ కుమార్ తో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వలన వచ్చిందని, ఇప్పుడు మరోసారి ఆయన హయాంలోనే ఈ యూనివర్సిటీ పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు ఏదైతే ఉందో ట్రీ ప్లాంటేషన్ సంబంధించి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు మరియు ఈసీ గారు అందరూ ఆధ్వర్యంలో, అందరూ ఆఫీసర్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనేది అనంతపురం జిల్లాకే ఒక ముఖ్యమైన అంశం, ఒక మానికం, మన రాష్ట్రానికే ఇంపార్టెంట్. ఇది ఇలాంటి చోట మనం ట్రీ ప్లాంటేషన్ చేయడం నిజంగా మన అదృష్టం. ఇది 2016-17లోనే చంద్రబాబు నాయుడు గారు దీనికి ల్యాండ్ అంతా అక్వైర్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ట్రీ ప్లాంటేషన్ నిజంగా మన అందరూ ఆధ్వర్యంలో జరగడం, ఈ యూనివర్సిటీ కూడా పచ్చడంతో నిండడం, అలాగే మిగిలిన చోట్ల కూడా ఈరోజు ట్రీ ప్లాంటేషన్ జరుగుతుంది. మా కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా మన కలెక్టర్ గారు మరియు డిఎఫ్ఓ గారు కూడా వన మహోత్సవం ఒకటి ఏదైతే ఉందో అక్కడ కావాల్సిన ప్రజలకు కావాల్సిన ఫారెస్ట్ ఏరియాలో ఏదైతే వాళ్ళు కూడా ఒక పార్క్ లాగా నిర్మిస్తున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. బాగా కష్టపడే ఆఫీసర్లు మన జిల్లాలో ఉండడం మన అదృష్టం. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా కర్ణాటక వారు, అలాగే ఎస్పీ గారు కూడా సేమ్ కర్ణాటక, ఈసీ గారు కూడా కర్ణాటక, మరి అందులో డిఎఫ్ఓ గారు కూడా హర్యానా. సో ఇలాంటి మన పక్క రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా మన పక్కన రాష్ట్రం వాళ్ళు మన జిల్లా మీద వాళ్ళకి అందరికీ అవగాహన ఉంది. మన జిల్లా బాగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం.